శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ పర్వంలోని 168వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 169వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. భీష్మ ఉవాచ తస్యాం నిశాయాం వ్యుష్టాయాం గతే తస్మిన్ ద్విజోత్తమే నిష్క్రమ్య గౌతమో గచ్చత్ సముద్రం ప్రతి భారత. భీష్ముడు వారు చెప్తున్నాడు ధర్మరాజుకి, ఆయన ఆ రాత్రి గడవగా ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడు. గౌతముడు ఇంట్లో నుండి బయటకు వచ్చి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. కృతఘ్నోపాఖ్యానం, కృతఘ్నుడి లక్షణాలు అంటే చేసిన మేలు మర్చిపోయిన వాడిని కృతఘ్నుడు అంటారు. అటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ లక్షణాలు అని అడిగాడు ధర్మరాజు. దానికి సమాధానంగా ఈ ఆఖ్యానం చెప్తున్నారు భీష్ముల వారు. సగం వరకు నిన్నటి అధ్యాయంలో వచ్చింది, మిగతా సగం ఇవాల్టి అధ్యాయంలో. సాముద్రికాన్ సవణిజ తతో పశ్యత్ స్థితాన్ సధి సతేన సహ పార్థేన ప్రయయౌ సాగరం ప్రతి. సముద్ర తీరవాసులైన కొంతమంది వ్యాపారులు త్రోవలో ఉండటం చూశాడు గౌతముడు. ఆ సమూహంలో అతను కలిసిపోయి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సతు పార్థో మహాబ్రాజన్ కస్మింశ్చిత్ గిరిగహ్వరే మత్తేన దురదేన అధా నిహత ప్రాయశో అభవత్. ధర్మరాజా, ఆ వ్యాపారుల మహాసమూహం ఒక కొండ గుహలో విశ్రాంతి కోసం నిలిచింది. ఇంతలోనే ఒక మత్త గజం వాళ్ళ మీదకి వచ్చింది. ఆ వ్యాపార సమూహంలోని చాలా మందిని అది చంపేసింది. స కథంచిత్ భయాత్ తస్మాత్ విముక్తో బ్రాహ్మణస్తదా కాంతిభూతో జీవితార్థి ప్రదుద్వాత్ ఉత్తరాం దిశం. అత కష్టం మీద ఆ ఆపద నుండి తప్పించుకున్న గౌతముడు దిక్కు తెలియక భయంతో ప్రాణరక్షణ కోసం ఉత్తర దిక్కుకు పరిగెత్తాడు. సతు పార్థ పరిభ్రష్ట తస్మాత్ దేశాత్ తథాచ్యుత ఏకాకీ వ్యతరతత్ర వనే కిం పురుషో యథా. ఇక అతడు ఆ తర్వాత ఎలాహులా తప్పించుకొని కింపురుషుల్లాగా అడవిలో తిరగటం మొదలుపెట్టాడు. సంధానమధాసాధ్యా సముద్రాభిసరం తదా ఆపపాదవనం రమ్యం దివ్యం పుష్పిత పాదసం. మళ్ళీ సముద్రం వైపు వెళ్లే త్రోవలోకి వచ్చాడు. అలా వెళ్లి పుష్పించిన వృక్షాలు గల అందమైన ఒక దివ్య వనంలోకి చేరాడు. సర్వర్తుకైరామ్రవణై పుష్పితైరుపశోభితం నందనోద్దేశ సదృశం యక్షకిన్నర సేవితం. అన్ని ఋతువుల్లో పూచి ఫలించే మామిడి చెట్ల గుంపు ఆ వనంలో ఉంది. యక్షకిన్నరులకు నివాసమైన ప్రదేశం నందనవనంలాగా చాలా శోభగా ఉన్నది. శాలైస్తాలైస్తమాలైశ్చ
కాలా గురువరైస్తథా చందనస్య చ ముఖ్యస్య పాదపైరుపశోభితం గిరిప్రస్థేషు రమ్యేషు తేషు తేషు సుగంధిషు సమంతతో ద్విజశ్రేష్ఠ తత్రా పూజంత వై తథా. మద్ది చెట్లు, తాడి చెట్లు, కాలాగురు వృక్ష సమూహం, మంచి గంధపు చెట్లు ఆ వనంలో ఉండి వనాన్ని శోభింపజేస్తున్నాయి. మంచి సువాసన వెదజల్లుతున్నాయి పూలన్నీ కూడాను. అలానే నలువైపుల నుండి పక్షులు కూడా వచ్చి ఆ వనంలోకి సుమధురంగా కూస్తున్నాయి. మనుష్య వదనాశ్చాన్యే భారుండా ఇది విశ్రుత భూలింగ శకునాశ్చాన్యే సముద్రా పర్వతోద్భవ. కొన్ని చోట్ల మానవుల ముఖాల వంటి ముఖాలు గల భారుండ పక్షులు అరుస్తున్నాయి. సముద్ర తీరంలోనూ పర్వతాల మీద ఉండే భూలింగ పక్షులు ఇంకా ఇతరమైన అనేక పక్షుల కిలకిలా రావాలు అక్కడ వినపడుతున్నాయి. సతాన్యతి మనోజ్ఞాని విహగానామృతాని వై శృణ్వస్ఫురం శృణ్వంసు రమణీయాని విప్రోగచ్చత గౌతమ. ఆ గౌతముడు ఆ పక్షుల యొక్క మధురమైన ధనుల్ని వింటూ వెళ్ళాడు. తతోపశ్యత్ సురమ్యేషు సువర్ణ శిఖతాచితే దేశే సమయ సుఖే చిత్రే స్వర్గోద్దేశ సమయ నృప శ్రియాజుష్టం మహావృక్షం న్యక్రోధం చ సమండలం శాఖాభిరను అనురూపాభి భూయిష్టం క్షత్ర సన్నివం తస్య మూలం చ సంసిక్తం వరచందన వారిన. రాజా తర్వాత ఆ రమణీయ ప్రదేశాల్లో ఓ చోట సువర్ణమయమైన ఇసుక గలది, సమతలము, సుఖప్రదము, విచిత్రము, స్వర్గంలాగా మనోహరమైన ఒక చోట గౌతముడు చాలా సుందరమైన పెద్ద మర్రి చెట్టును చూశాడు. అది 4 దిక్కుల మండలాకారంతో గొడుగులాగా కనపడుతున్నది. దాని మొదట గంధపు నీరు చల్లి ఉన్నది. దివ్య పుష్పాన్వితం శ్రీమంత పితామహ సపోపమం తందృష్టా గౌతమ ప్రీతమన కాంతం అనుత్తమం. సర్వోత్తమము, మనస్సుకు ఇంపైనది, దివ్య పుష్ప సమన్వితమైన ఆ ప్రదేశం బ్రహ్మసభలాగా కనపడుతుంది. అంత అందమైన దాన్ని చూచి గౌతముడు పరమానందపడ్డాడు. మేఘ్యం సురగ్రహ ప్రఖ్యం పుష్పదై పాదపై పృతం తమాసాధ్యముదాయుక్త తశాధస్తాదుపావిశన్. పవిత్రమై దేవాలయంలాగా సుందరమై పుష్పించిన వృక్షాలు గల అక్కడికి వచ్చి అతడు ఆనందంగా చెట్టు కింద కూర్చున్నాడు. తత్రాసీనస్య కౌంతేయ గౌతమస్య సుఖ శివ పుష్పాని సముపస్పృశ్య ప్రభనావనలిల శుభ పాదాయన్ సర్వగాత్రాన్ని గౌతమస్య తథా నృప. ఓ కుంతి కుమార ధర్మరాజా, గౌతముడు అక్కడ కూర్చున్నంతనే పూలవాసనలతో సుందరమైన సుఖకరమైన గాలి వీచింది. అది చాలా మంగళకరంగా ఉంది. అది అతని అన్ని అవయవాలకు కూడా ఆహ్లాదకరం చేసింది. సతు విప్రహ ప్రశాంతస్య సృష్ట పుణ్యేన వాయువ సుఖమాసాధ్య సుశ్వాస భాస్కరశ్చ సమభ్యయ. ఆ పవిత్రమైన చల్లని గాలి వీస్తుంటే బ్రాహ్మణుడు ప్రశాంతంగా సుఖంగా అక్కడ నిద్రపోయాడు. ఇందులో సూర్యుడు అస్తమించాడు. తతోస్తం భాస్కరే యాతే సంధ్యాకాల ఉపస్థతే ఆజగామ శోభనం బ్రహ్మలోకాత్తకోత్తమ. మరి సంధ్యా సమయం అయింది. అప్పుడు ఒక శ్రేష్టమైన పక్షి బ్రహ్మలోకాన్ని నుంచి తన నివాసానికి వచ్చింది. నాడీ జంగైతి ఖ్యాతాదయతో బ్రాహ్మణ సఖా బకరాజో మహాప్రాజ్ఞ కశ్యపస్య ఆత్మసంభవ. ఆ పక్షి పేరు నాడీ జంగుడు. ఆ బకశ్రేష్టం బ్రహ్మదేవుడికి ఆప్తమిత్రుడు, కశ్యపుని కుమారుడు, మహామేధావి. రాజధర్మేతి విఖ్యాత బభూవా ప్రతిమోపి దేవకస్య సుధ శ్రీమాన్ విద్వాన్ దేవ సమప్రభ. అసమానమైన ఆ పక్షి ఈ భూమండలం మీద రాజధర్ముడు అనే పేరుతో ప్రఖ్యాతుడు. దేవకన్యాపుత్రుడు కావటం వల్ల అతని శరీర కాంతి దేవసమంగా ఉన్నది. అతను మహావిద్వాంసుడు, దివ్యతేజ సంపన్నుడు కూడా.
మృష్టాభరణ సంపన్న భూషణై రాక్క సన్నిభై భూషిత సర్వగాత్రేషు దేవగర్భ శ్రీయాజ్వలాన్. అతని శరీరం మీద సూర్యకాంతిలాగా వెలిగిపోతున్న అలంకారాలు ఉన్నాయి. వాటిని అలంకరించుకుని అతను దివ్య దీప్తితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. తమాగతం ఖగం దృష్ట్యా గౌతమోష్మతో భవత్ క్షుత్పిపాప పరిశ్రాంత హింసాధ్యవైక్షత. అలా వచ్చిన ఆ పక్షిని చూసి గౌతముడు పరమాశ్చర్యం పొందాడు. అప్పటికి ఆకలి దప్పులతో సతమతవుతున్న అతడు రాజధర్ముని చంపి తినాలనే రీతిగా చూచాడు. రాజధర్మో ఉవాచ స్వాగతం భవతో విప్రాదిష్వా ప్రాప్తోసి మే గృహం ఆప్తంచ సవితా యాత సంజయం సంపస్త. రాజధర్ముడు అన్నాడు, బ్రాహ్మణుడా నీకు స్వాగతం. నా అదృష్టం వల్ల ఈనాడు నా ఇంటికి వచ్చావు. సూర్యుడు అస్తమించాడు, ఇదిగో ఇప్పుడు సంధ్యా సమయం అయింది. మమత్వం నిలయ ప్రాప్త ప్రియాధి ప్రియా అతిథిరన్నందిత పూజితో యాసి ప్రాత. ఇది దృష్టి అయిన కర్మణ నువ్వు నా ఇంటికి వచ్చిన ప్రేమైన ఉత్తమ అతిథివి. యథావిధిగా నా పూజని ఈ పూట స్వీకరించి రేపు పొద్దున నీ త్రోవను నీవు వెళ్ళొచ్చు అన్నాడు. ఇక్కడ ఈ అధ్యాయాన్ని ఆపారు స్వామి వ్యాసులు వారు. మరి కృతజ్ఞోపాఖ్యానం ఇప్పటికే 2 అధ్యాయాలైంది, ఇంకొక అధ్యాయంలో కొనసాగుతుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని ఆపద్ధర్మ పర్వని కృతజ్ఞోపాఖ్యానే ఏకోన సప్తచ్ అధిక శతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 169వ అధ్యాయం. రేపు 170వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీం చ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో